హాయ్ ఫ్రెండ్స్, దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. బాగున్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. మరి మనం ఈరోజు గుత్తి వంకాయ కూర చేసుకుందామండి. గుత్తి వంకాయ కూర చాలా రకాలు చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. అందులో నేను రకం చూపించబోతున్నాను. అది ఎలానో చూసేద్దాం, చూస్తూ మాట్లాడుకుందాం. ఓకే, స్టవ్ వెలిగించుకున్నా అండి. ఇప్పుడు మనం పల్లీలు, ఈ ఒక రెండు లవంగాలు, ఇలాచి, చెక్క వేపుకుందాం. అలాగే ఒక 2 స్పూన్ల ధనియాలు వేద్దామండి. ఓకేనా, ఒక 2 స్పూన్లన్నీ ధనియాలు వేసేద్దాం. ముందైతే పల్లీలు వేపుకుందాం. ఓకేనా, పల్లీలు ఎగినాయండి. ఇప్పుడు ధనియాలు వేస్తున్నా. ఒకటిన్నర స్పూన్ నువ్వులు వేస్తున్నా అండి. ధనియాలు వేగిన తర్వాత నువ్వులు కూడా వేద్దాం. ఒక స్పూన్ శనగపప్పు వేస్తున్నా. ఒక హాఫ్ టీ జీలకర్ర కూడా వేస్తున్నా. నువ్వులు, జీలకర్ర. అల్లం వెల్లుల్లి కూడా వేసేస్తున్నా. కొబ్బరి కూడా వేస్తున్నా అండి. ఇవన్నీ కొంచెం ఒక్కసారి వేపేసి తీసేద్దాం. ఓకే అండి, ఇది పక్కన పెట్టుకుందాం. ఇలా వేపుకున్నాను. వంకాయలు ఆయిల్ వేసి వేపుకుందాం. ఈలోపు అది మిక్సీ పట్టుకొచ్చుకుందాం. మనం ఇందులోనే తాలింపు కూడా వేసుకుంటామండి, అందుకని 2 పావులు నూనె పోసాను. ఇప్పుడు మనం వంకాయలు 4 ముక్కలు చేసుకుందామండి. పురుగు ఉందేమో చూసుకొని నూనెలో వేసుకుందాం. ఇలా అన్నీ కట్ చేసుకొని నూనెలో వేద్దామండి. చూశారండి, ఇలా వేగుతున్నాయి. ఇవి కాయలు ఉడుకుతాయి కానండి, ఈ ముచ్చికలు ఉడకవండి వంకాయకి. అందుకని కొంచెం ముందే వేపుకుంటే మనకి ముచ్చికలు కొంచెం ఉడికినాయి అనుకోండి, మళ్ళీ కర్రీలో కొంచెం ఉడకవచ్చు కదా అని ఇలా వేపుతున్నాండి. ఇప్పుడు మనం మొత్తం వేగలేదండి, కొంచెం తీసేద్దాం. సగం వేగినాయి, తీసేసి మనం కూర తాలింపు వేసేసుకుందాం. చూశారు కదా, ఇలా వేపాను. ఇవి చల్లారేలోపు మనం కూర తాలింపు వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకున్నాను. కూరకు కావాల్సినవి చూద్దామండి. ఒక ఉల్లిగడ్డ కోసుకున్నాను, ఒక టమాటా కోసుకున్నాను, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక్క నిమ్మకాయ అంతా చింతపండు నానేసండి, కొంచెం పుదీనా. ఇవి మనం తాలింపులకి వేసేద్దాం. ఆల్రెడీ నూనె అదే ఉందండి, అదే అందులోనే వేసేద్దాం. కొంచెం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, మినప్పప్పు, కొంచెం శనగపప్పు, ఆవాలు పావు టీ స్పూన్. ఓకే, ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకున్నాను. ఉల్లిగడ్డ కూడా వేసేద్దాం. కొంచెం కరివేపాకు.
ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేద్దామండి. కొంచెం సాల్ట్ వేస్తాం. ఉల్లిపాయ వేగిందండి. ఇప్పుడు మనం ఒక టమాటా ముక్క కోసుకున్నాం, ఒక్కటి కోసుకున్నాం కదా, ఇది కూడా వేసేస్తున్నాం. దీంట్లోనే మనం కారం కూడా వేద్దామండి. ఒక స్పూన్ కారం వేస్తున్నాం. టమాటా ఉడకనిద్దాం. ఇప్పుడు మనం ఈ కాయలకి ఈ పట్టిన మిశ్రమం పట్టిద్దామండి. మసాలా పట్టించాం కదా, పట్టుకున్నాం కదా, ఇది లోపల పెడదాం, కాయ లోపల పెట్టేద్దాం. కొంచెం మిగిలిందేమో మనం కూరలో వేసేద్దాం గ్రేవీ కోసం. టమాటా ఉడికాక వేద్దామండి. కాయలలో మనం ఇట్లా మధ్యలో ఈ యొక్క మిశ్రమం పెట్టేద్దామండి. మసాలా ఒక్కొక్కటి పెట్టి మనం ఇలా పక్కన పెట్టుకుందాం. టమాటా వేగేలోపు ఇంకా కాలుతుందండి. ఇట్లా అన్ని కాయలు మనం ఇలా నింపుకుందాం. మన కూర చూద్దాం. టమాటా కూడా వేగిందండి. ఇప్పుడు మనం ఈ గ్రేవీ వేసేద్దాం. కొంచెం నూనెలో వేగనిద్దామండి. ఇది కూడా వేగింది. ఇప్పుడు మనం ఈ కాయలు కూడా వేసేద్దామండి. వేసి స్లోగా ఉడకనిద్దాం సిమ్లో. ఓకేనా, సిమ్లో ఉడకనిద్దాం. మూత పెట్టేసేద్దాం. ఆ కాయ తోడిమే మనకు ఉడకాలండి, అంతే. కొంచెం మనం చింతపులుసు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూద్దామండి. ఇదిగోండి ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు మనం చింతపులుసు విసి పెట్టుకున్నా కదండి, అది పోసేద్దాం. అలాగే గ్రేవీలో వాటరు, బౌల్లో ఉన్న గ్రేవీ అంతా దాంట్లో కూడా వాటర్ వేసి పోసాను. ఇప్పుడు ఇది సిమ్లో ఉడకనిద్దామండి. ఎక్కువ కలపకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ వేగి ఉన్నాయి కదా కాయలు, తునిగిపోతాయి. చూశారు కదా. ఇప్పుడు ఉడకనిద్దాం. ఓకేనా, మూత పెట్టేసేద్దాం. ఒక 2 నిమిషాలు ఉడికితే ఆ తొడిమ ఉడికిపోద్దండి. మన కూర చూద్దామండి. అయ్యో చూశారు కదా, ఇలా అయిపోయింది. ఇంకొక 2 సెకండ్స్ అయితే అయిపోద్దండి. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాం. పుదీనా కొంచెం వేయాలండి, 2-3 ఆకులు వేస్తే అయిపోతుంది. సర్వింగ్ బౌల్లోకి తీద్దామండి. చూడండి అయిపోయింది కర్రీ.
మొత్తం అయిపోయింది. స్టవ్ బంద్ చేసేద్దాం. సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తా. చూశారు కదండి మన గుత్తి వంకాయ కూర. ఇలా మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి మీరు. ఇంకా చాలా రకాలు ఉన్నాయండి, ఇదో రకం. మీరు చూడండి, మీకు ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి, మీరు వండుకొని తిని చూసి. ఓకేనండి. మరి దయా హ్యాపీ హోమ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కొట్టండి. ఓకేనండి. లైక్స్ ఇస్తూ ఉండండి. ఓకేనా. మరి అందరూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండండి మీ కుటుంబంతో. మీ కుటుంబంలో నా కుటుంబాన్ని కూడా చేర్చుకోండి మీ హ్యాపీనెస్లో. ఓకేనండి. మరి ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా అండి. ఉంటా మరి. థ్యాంక్ యూ.